నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. 40 రోజులుగా మణిటెండలో పనిచేసిన ఉపాధి హామీ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసి సత్కరించిన నిమ్మల శ్రామికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి. రేపు పెనుగొండ మండలం సిద్ధాంతంకు సీఎం చంద్రబాబు రాక పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించిన ఆచంటి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ. జనసేన తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభలోకి అడుగు పెట్టనున్న లింగమనేని సభ్యత్వాన్ని సమర్థిస్తూ సంతకాలు చేసిన కూటమి ఎమ్మెల్యేలు. కూటమి పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మైనార్టీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. పేదల సేవే పరమావధిగా భావిస్తూ పాలకొల్లు నియోజకవర్గంలో ఉపాధి హామీ శ్రామికుల శ్రమను గుర్తించి గౌరవించడం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చందాపూర్ గ్రామంలో 40 రోజులుగా మండుటెండలో పనిచేసిన శ్రామికులకు మంత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ ముగింపు కార్యక్రమం కేవలం భోజనాలకు పరిమితం కాదని, శ్రమకు ఇచ్చిన గుర్తింపు కార్మికుల పట్ల ఉన్న మానవీయతకు నిదర్శనమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. శ్రామికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లక్కీ డ్రా ద్వారా మహిళలకు చీరలు అందజేశారు. తన పిలుపుతో వేసవిలో మండుటెండలో పనిచేస్తున్న శ్రామికులకు దాతల సహకారంతో 40 రోజులుగా అన్ని గ్రామాల్లో మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. మీ అందరితోటి కూడా ఈరోజు ఒక మంచి విందు కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములే. నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. శ్రామికులంటే, కార్మికులంటే నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక డాక్టరు, ఒక సైంటిస్టు, ఒక ఇంజనీరు ఈ సమాజానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ శ్రామికుడు, కార్మికుడు యొక్క అవసరం ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఉంది. అటువంటి శ్రామికుడిని, కార్మికుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద, అందరి మీద కూడా ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే మన పాలకుల్లో నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికులు పనిచేస్తూ ఉన్నారో మండు టెండల్లో శ్వేతాన్ని చిందించి రక్తాన్ని కరిగించి మీరు పనులు చేస్తున్న విషయాన్ని చూసి ఆ మండు టెండర్ల గాల్పుల్లో ఒక చల్లని మజ్జిగ ఇవ్వాలనేటువంటి ఆలోచన నాలో వచ్చి గత సంవత్సరం దాన్ని ప్రారంభించాం. ఈ సంవత్సరం కూడా మేడే 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల యొక్క సహకారంతో, అదేవిధంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళ సహకారంతో ఆ చల్లని మజ్జిగని ఇప్పటి వరకు 37 రోజులుగా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా అందిస్తూ, నేను కూడా మీ యొక్క శ్రామికులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సమ్మర్ లో ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత మేము కూడా ఉపాధి శ్రామికులం కూడా ఒక చిన్న పిక్నిక్ మాదిరిగా ఆ పనుల దగ్గర అందరం కలిసి మేము కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం అని మీరు మొన్న చందాపూర్ వచ్చినప్పుడు మీరు అడిగినటువంటి మీదట తప్పనిసరిగా పెట్టుకోండి, మంచి కార్యక్రమం అని చెప్పాము. అందులో భాగంగానే ఈ శనివారం పెట్టుకుంటామనంటే ఈ శనివారమే మీ అందరూ కూడా ఈ చందాపూర్ గ్రామానికి సంబంధించిన గ్రామం ఇది. ఈ చందాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి శ్రామికులందరితో కలిసి మీరు పనిచేసినటువంటి ఈ తోట దగ్గరే ఇక్కడే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రతిరోజు నిత్యం పని చేసి మీరు కనీసం ఈ 1-2 గంటలైనా కొంత సేద తీరడానికి ఇదొక అవకాశంగా ఉంటుంది. అందుకే నేను కూడా ఇమీడియట్లీ ఏర్పాటు చేయండి అని చెప్పాము. అవకాశం ఉంటే అన్ని గ్రామాల్లో కూడా ఇట్లా ఉపాధి శ్రామికుల కార్యక్రమం అయిపోయిన తర్వాత, సీజన్ పూర్తయిన తర్వాత అవకాశం ఉన్న చోట్లల్లా నేను గాని, దాతలు గాని సహకరించి వాళ్ళకి సరదాగా ఒక మంచి కార్యక్రమం ఇట్లా ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఆ యొక్క పేదవాళ్ళకి, నిరుపేదలకి, మీలాంటి శ్రామికులకి, కార్మికులకి ఎంత సేవ చేసినా కూడా మనకి పుణ్యమే. అందుచేత అటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించి చేద్దామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మీరు కోరినటువంటి విధంగా శనివారం అని ఆ రోజు నాకు చెప్పారు. ఖచ్చితంగా అదే శనివారం ఈ రోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9వ తేదీన కాకుండా ఒకరోజు ముందుగానే అంటే 8వ తేదీన సిద్ధాంతం రానున్నట్లు ఆచంటి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా సీఎం పర్యటన ఉంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల భూ హక్కులను దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం తిప్పికొట్టిందన్నారు. 8వ తేదీ ఉదయం 10 గంటలకు సీఎం సభా ప్రాంగణానికి చేరుకుంటారని, అక్కడ ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్ ని పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం సభావేదికపై రైతులను ఉద్దేశించి ప్రసంగించి వంశపారంపర్యంగా వస్తున్న భూములకు రాజముద్రలతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలను వారికి అందజేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వ అధికారము వచ్చినట్టునే భూ యజమాని సంబంధించిన హక్కులు కాలరాసే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత అనేక రెవెన్యూ సదస్సులు పెట్టి మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో రైతుకు సంబంధించినంత వరకు భూ యజమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారి యొక్క భూ విస్తరణకు అనుగుణంగా వారి యొక్క మంచి పారంపర్యంగా వచ్చిన భూములు కూడా విడగొట్టి వారి కుటుంబంలో వారు ఇచ్చిన డీటెయిల్ అనుగుణంగా లిటిగేషన్ లేని అన్ని కూడా అధికారికంగా రాజముద్రతోటి పట్టా పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం నలుమూలలో చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు జూన్ 8వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంత గ్రామం ఇచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆ కార్యక్రమంలో రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకంగా సిద్ధాంత గ్రామంలో రైతు సోదరులు, ఇది గ్రామ సభ, సిద్ధాంత గ్రామ సభ ప్రధానంగా గ్రామంలో ఉండే రైతు సోదరులు, గ్రామంలో ఉండే వివిధ సామాజిక వర్గాలు, అలాగే ఇక్కడ ఉండే కార్యకర్తలు, నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు ప్రత్యేకమైన సమావేశాన్ని 10 గంటలకు వచ్చి స్టాల్స్ చూడడం కానీ, అగ్రికల్చర్ స్టాల్స్, ఇతర రైతులకు సంబంధించిన రెవెన్యూ స్టాల్స్ అన్ని చూసిన తర్వాత కార్యక్రమానికి మొదలు పెడతారు. 1 గంటన్నర ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం పూర్తవుతుంది. తదుపరి లంచ్ విరామ సమయం, తద్వారా కొంతమంది రైతుల్ని వారి వ్యవసాయ భూమిలోకి వెళ్ళి కలిసే కార్యక్రమం కూడా ½ గంట ఉంటుంది. గల్లా ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ముఖాముఖి కలిసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతా ఉన్నారు. దాంట్లో కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపిస్తా ఉన్నాం. దాంట్లో కూడా కార్యకర్తల యొక్క సమావేశంలో వారు అడిగే సమస్యలు కానీ, వారి యొక్క కార్యకర్తలు ఉండే ఇబ్బందులు కానీ వారి ముఖాముఖి తెలుసుకునే కార్యక్రమం, అది ప్రత్యేకంగా కార్యకర్తలందరూ మనోభావాల యొక్క ప్రతిబింబించే ఒక కార్యక్రమంగా మనం అభినందించవలసిన కార్యక్రమం ఉంది. ముఖ్యమంత్రి గారిని జాతీయ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కార్యకర్తలు కలవడం అనేది కార్యకర్తల ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. అంచేత ప్రత్యేకంగా సిద్ధాంత గ్రామ మీ భూమి మీ హక్కు సభకి ప్రత్యేక సిద్ధాంత గ్రామ సంబంధించిన రైతులు, గ్రామంలో ఉండే పెద్దలు ప్రధానంగా ఆహ్వానితులు అని చెప్తా ఉన్నాం. దాంతోపాటు వివిధ గ్రామాల నుంచి రైతులు కానీ కార్యకర్తలు కూడా ఈ నియోజకవర్గం సంబంధించినంత ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సభను దిగ్విజయం చేయగలదుగా మొట్టమొదటిగా ప్రధానంగా రైతు సోదరులు కోరుకుంటా ఉన్నాం. అలాగే సిద్ధాంత గ్రామ పెద్దలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. సక్సెస్ చేయడంలో క్రియాశీలక పాత్ర వహించవలసిందిగా. ఎన్నికల సమయంలో మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీలను అమలు చేయకుండా ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడిచారని వైసీపీ మైనార్టీ విభాగం నాయకులు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మైనార్టీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. మైనార్టీలకు ఇచ్చిన 17 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కూడా చంద్రబాబు మాట తప్పరని ఆరోపించారు. మైనార్టీలకు సంక్షేమానికి జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. 2 ఏళ్లు పూర్తయ్యే సమయానికి బహుశా మనమైతే ప్రతి సంవత్సరం మనం చేసిన ఏమేమని చెప్పుకోవడానికి
నోట్లో గుర్తు రానంతగా జాబితా ఉండేది తీసుకుంటే. అవన్నీ చదివితే చిట్టా పెద్దదయ్యేది. ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే ఓ చిట్టాలాగా వచ్చేది. ఈరోజు ఒక్కటంటే ఒక్కటి చెప్పడానికి వాళ్ళకి ఏమన్నా ఉందా? 2 years పూర్తయిన సందర్భంగా నిజంగా ఎట్లుండాలా? వాడు ఎంత ఇదైనా సరే బహుశా 14, 15, 16 మధ్య కూడా ఇట్లుండేటేమో చంద్రబాబు నాయుడు. అంతకుముందు కూడా తన మొత్తం 40 ఏళ్ళలో 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర గురించి ఆయన చెప్పుకునే ఘనమైన చరిత్రలో ఇప్పుడు అబద్ధాలు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలన్నా ఆయనకు అర్థం కావట్లా. అబద్ధాలు చెప్పాలన్నా ఏం అబద్ధం చెప్పాలని అర్థం కావట్లా. దాంట్లో ఆయన ఎగ్జాస్ట్ అయ్యాడు. మనం మంచి గురించి చెప్పాలంటే మనకు ఎట్లయితే కుదిరేది కాదో జాబితా తీసుకుంటే ఆయన అబద్ధాల్లో ఏం చెప్పాలని కూడా ఆయనకు అర్థం కావట్లా. అందుకే ఏం చేస్తున్నాడు, ఒక నెల రోజులు మనం పత్రికలు మీరు తిరిగేసి చూడండి, నెల 2 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మా ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పేవి ఏమన్నా కనపడతాయా? చెప్తాడు మొత్తం చేసేసింది అని చెప్తాడు అంతే. నేను చేసేసి సూపర్ 6 పూర్తిగా, సూపర్ 7 పూర్తిగా అమలు చేశాను, రాసి పెట్టుకోండి అని అంటాడు. అంతే తప్ప ఇదిగో ఈ పథకం ఇంత చేశాను, ఈ పథకంకి ఇంత చేశాను, ఇంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇంత ఇది చేశారు, ఎక్కడా లేదు. ఒక్కటి రాదు. ఏమొస్తున్నాయంటే మొత్తం మొదలైతే లాస్ట్ ఇయర్ అంతా లడ్డు వివాదం, నెయ్యి అని చెప్పి ఆఖరికి తనే నెయ్యిలో పడినాడు. ఎప్పుడైతే హెరిటేజ్, ఇందాపూర్ డైరీ సంబంధము, దీని వెనక ఇంత కుట్ర ఉందా, నీ సిండికేట్ తెచ్చుకోవడానికే నువ్వు ఇంత ఘోరమైన దీనికి పాల్పడినావా అని క్వశ్చన్ రావడంతో అక్కడి నుంచి ఎట్లా వెనక్కు తగ్గాలని కింద మీద పడి రిట్రీట్ కావడం మొదలు. ఇంకా ఆ తర్వాత ఏమేమో వస్తున్నాయి. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు, ఇంకోటి అంటాడు, పెద్ద దస్తగిరి అంటాడు, మళ్ళీ ఆ నుంచి జంప్ చేశాడు 5 రోజుల్లో. ఆ రాజారెడ్డి గారి హయాం నుంచి అన్నీ తీసుకుని పాతవన్నీ ఎక్కడెక్కడో సమాధుల్లోంచి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టైనా సరే వరుసపెట్టి కొట్టిస్తూ వచ్చాడు. వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఇష్టం. ఆ దశ అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి గొడ్డలి పార్టీ అనే ఒకటి తీసుకుని ఒకటి ఎత్తుకొని బయలుదేరినాడు. గొడ్డలి పార్టీనే, గొడ్డలే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, పరశురాముడి గొడ్డలి ఎవరికి? చంద్రబాబు నాయుడు నాటాడు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులకు లేదా అరాచక శక్తులకు, అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళ పాలిట పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు గండ్రగొడ్డలి, పరశురాముడి గొడ్డలి. ఆ భయమే తనను ఇవి మాట్లాడిస్తుంది. దాని నుంచి వచ్చిందే ఇది. ఈ ప్రాసెస్లో ఒక్కటే డైలాగు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మిగిలిన వాళ్ళ వరకు వరుసపెట్టి అది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ. ఎస్, నీకు గొడ్డలి ఓకే. కానీ నేను అడిగేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ హెడ్గా నీ అనుభవాలు అన్ని పక్కకు తోసి ఒక ప్రధాన ప్రతిపక్షము లేదా 2 ఏళ్ల క్రితం వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడి గురించి, ఒక పార్టీ గారి నుంచి 40% ఓట్లు సంపాదించిన ఒక రాజకీయ పార్టీ, నువ్వు రాజ్యాంగం ప్రకారము నువ్వు ఒక పార్టీని నడుపుతా అంటే ఇట్లా మాట్లాడడం అంటే, అందులో నువ్వు అధికారంలో ఉండి, నువ్వేదో అధికారంలో లేకుండా ఎక్కడో అడవుల్లో ఉండవో లేకపోతే ఇంకో రకం నీ నోటికి వచ్చేట్టు ఏమన్నా పోయొచ్చు, ఏమన్నా అరవచ్చు, దానికే వాల్యూ ఉండదు. రోడ్డు మీద వాడు బట్టలు ఇప్పుకుని ఎగిరి తిరిగేవాడు ఏం మాట్లాడితే ఏముంటుంది దానికి? నువ్వు సమాజంలో ఉన్నాననుకుంటే నువ్వు దానికి సంబంధించిన దీన్ని పాటించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. నియమాలను కానీ, నిబంధనలు కానీ, సంప్రదాయాలు కానీ. నువ్వు రాజ్యాంగ పదవిలో ఉంటే, నువ్వు రాజకీయ పార్టీ, ఎలక్షన్ కమిషన్ గుర్తించిన రాజకీయ పార్టీ అయితే ఖచ్చితంగా నువ్వు కొన్ని ఫాలో కావాలా. నువ్వు దాంతో నుంచి రాజ్యాంగపరమైన పదవిలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగానో ప్రభుత్వాన్ని నడిపేవాడు అయితే నోరు ఇంకా జాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాట మాట్లాడాలా. నువ్వు అది ఎలాగూ చేయవు, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేవు. పైగా నువ్వు అత్యంత అన్యాయంగా ఒకటి తీసుకొని యాది నువ్వేదో కనిపెట్టినట్టు, నేను ఇది అంటున్నా కాబట్టి మీరంతా, నేను గొడ్డలి అంటే మీరంతా గొడ్డలి అనాలి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మీరంతా సైకో అనాలి. అసలు ఇది ఏమైనా సాధ్యమన్నా? దాన్ని ఎట్లా ఏ రకంగా తీసుకోవాలో కూడా అర్థం కాని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.